బ్లాక్ షర్ట్ లో ఏముంటారా బాబు. డెమో చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో ఎలా చేయాలో చెప్తాను. మీ ఫొటోస్ కూడా ట్రై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక ఇలా వస్తుంది. ఇప్పుడు ఫొటోస్, మీకు నచ్చిన ఫొటోస్ ఎలా చేసుకోవాలని చెప్తాను. వీటికి మల్టిపుల్ ఫొటోస్ కావాలండి, 14 ఫొటోస్ కావాలి. ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్లో లైట్గా కనబడుతున్న ఫోటో రీప్లేస్ చేసుకుందాము. కింద లేయర్ కనబడుతుంది కదండి, సెకండ్ మీద దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియాకి వెళ్ళేసి మీకు ఇష్టమైన ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంటీగా కూడా పెట్టుకోవచ్చు, బట్ ఇలా ఏదైనా ఫోటో పెట్టుకుంటే నీట్గా కనబడుతుంది అనేసి ఫోటో పెట్టాను నేను. మీరు ఫోటో కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 seconds 29 milli-seconds దగ్గర ఫోటో స్టార్ట్ అవుతాయి. అక్కడ నేను ఇచ్చిన లేయర్ని ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత చెప్తాను. అది దానికి ఎఫెక్ట్స్ ఇట్లా అన్నీ దానికే ఉన్నాయి. సో దాన్ని ఆఫ్ చేసుకొని తర్వాత చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ 2 seconds 29 milli-seconds దగ్గర మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీకు ఇష్టమైన ఫోటో సెలెక్ట్ చేసుకోవడమే. టైం లైన్ టు టైం లైన్ మధ్యలోనే పెట్టేసుకోండి, రిమైనింగ్ పార్ట్ తీసేసుకోండి. మళ్ళీ లేయర్ సెలెక్ట్ చేసుకొని పైన 3 dots కనబడుతుంది, 3 dotsలోకి వెళ్ళి ఫుల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఫోటోకి వచ్చేద్దాము. ఫస్ట్ ఫోటో దగ్గర ఇంతకుముందు నేను అది ఆఫ్ చేసుకోమన్నాను కదా, నేను ఇచ్చిన ఫోటో. దాని మీద క్లిక్ చేసి పైన బాక్స్ అండ్ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని కాపీ లేయర్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకొని సేమ్ ఐకాన్ బాక్స్ అండ్ ప్లస్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని కింద పేస్ట్ స్టైల్ ఉంది కదా, దానికి ఆరో మార్క్ ఉంటుంది. ఆరో మార్క్ని ఓపెన్ చేసుకొని కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేసి పేస్ట్ చేసేయండి. ఇప్పుడు రిమైనింగ్ ఫొటోస్ కూడా డైరెక్ట్ ఈసారి ఇంతకుముందు కలర్ ఆల్రెడీ ఆప్షన్ ఆఫ్ చేసాము కాబట్టి డైరెక్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని బాక్స్ అండ్ ప్లస్ సింబల్కి వెళ్ళేసి పేస్ట్ స్టైల్ కొట్టేస్తే సరిపోతుంది. నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, మీరు అన్నిటి ఫొటోస్కి పెట్టేసుకోండి, ఇంకా వేరే చేంజెస్ ఏమి ఉండవు, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫోటో కదా, ఇంతకుముందు నేను ఇచ్చిన లేయర్ ఉంది కదా, నేను ఇచ్చిన లేయర్ డిలీట్ చేసేసుకోండి, మీ ఫోటో కింద ఉంటుంది. ఫస్ట్ ఫోటో బాగానే ఉందండి. సెకండ్ ఫోటో చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంచెం డబల్ వచ్చింది కదా, దాన్ని మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్ ఓపెన్ చేసేసి ఫుల్ చేసేసుకుందాం, అంటే ఇంక్రీజ్ చేద్దాము. ఇంక్రీజ్ చేస్తే సైజ్ పెరుగుతుంది. ఇలాగే అన్ని ఫొటోస్ చెక్ చేసుకొని చిన్నగా ఉంటే పెద్దగా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ కూడా హెడ్ డబల్ వచ్చింది కదండి, సైజ్ ఫుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, ఇలానే అన్ని ఫొటోస్ చెక్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే వీడియో రెడీ అయిపోయినట్టు. ఇక మన ఇష్టమైన సైజులో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసేసుకుంటే మీకు మీకు ఇష్టమైన వీడియో రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హస్తా